హలో మై నైన్ మూవీస్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం సరికొత్త వ్లాగ్ తీసుకొచ్చాను. అదేంటంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లార్డ్స్ క్రికెట్ స్టేడియం ఇంగ్లాండ్లో, లండన్లో. సో ఈ స్టేడియంకి చాలా చాలా చరిత్ర ఉంది. ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఈ స్టేడియంలోనే, ఈ గ్యాలరీలోనే, ఇప్పుడు మనం చూసే గ్యాలరీలోనే 1983లో కపిల్ దేవ్ మనకి క్రికెట్ వరల్డ్ కప్ గెలిచారు ఫస్ట్ టైం. సో ఈ గ్యాలరీ నుంచే వాళ్ళ కప్ను అందుకోవడం జరిగింది. అది చూస్తున్నది. సో లార్డ్స్ మైదానం చూడండి ఎంత పెద్దగా ఉందో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాలరీస్ ఉన్నాయి ఇక్కడ, పెవిలియన్, ఇంకా చాలా స్టాండ్స్. సో నేనైతే ఈరోజు ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్ చూడడానికి వచ్చాను. సో ఆ మ్యాచ్ ఇంకా మొదలవ్వలేదు. ఈ లోపల మీకు స్టేడియం టూర్ చూపిద్దామని చెప్పేసి స్టేడియం అయితే చూపించడం జరిగింది. ఈ స్టేడియం ఇన్సైడ్, సో స్టేడియం లోపల లార్డ్స్ క్రికెట్ స్టేడియం ఇండోర్ లోపల అందరూ ఫ్యాన్స్ అయితే అటు ఇటు వెళ్తున్నారు. ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు. సో మ్యాచ్ ఎవరైతే మనం టికెట్స్ తీసుకుంటామో వాళ్ళకి మాత్రం దీంట్లో. సో స్టేడియం చాలా పెద్దగా ఉంది. సో లార్డ్స్ స్టేడియం అంటే తెలుసు కదా, హిస్టారిక్. సో ఇక్కడ నుంచి చాలా ప్రపంచంలో చాలా క్రికెట్ మ్యాచ్ ఇక్కడ జరిగాయి. మీ అందరికీ తెలుసు కదా, 1983లో మన ఇండియా కూడా ఇక్కడ వరల్డ్ కప్ గెలిచింది. సో రెగ్యులర్ ఇక్కడ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. సో ఇన్సైడ్ అయితే ఇలా ఉంటుంది వ్యూ. అది చూడండి, ఇక్కడ మ్యూజియం పెట్టారు. ఈ మ్యూజియం అయితే మనకి ఫ్రీ. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంగ్లాండ్ మ్యాచ్ కాబట్టి, ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్. సో ఇండియన్ ఫ్యాన్స్ కానీ, ఇంగ్లాండ్ క్రికెట్ లవర్స్ అందరూ కూడా స్టేడియంలో రావడం జరిగింది. సో ఇక్కడ ఒక బ్యాండ్ కూడా మంచి మ్యూజిక్ ప్లే చేస్తున్నారు వాళ్ళు, ఇంగ్లాండ్ సపోర్టర్స్. సో చాలా ఐకానిక్గా ఉంది స్టేడియం అయితే. టికెట్ తీసుకుంటాను, మాకు ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ వచ్చినాక ఇంకా మన ఇష్టం ఎక్కడైనా వెళ్ళొచ్చు మనం. సో చూడండి, ఇలా జనాలంతా వెళ్తున్నారు. లార్డ్స్ స్టేడియం ఇన్సైడ్ మ్యాచ్ మొదలవబోతుంది, ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. సో ఆ మ్యాచ్ చూడడానికి చూడసారిగా మన భారతదేశ అభిమానులు ఎంతమంది వచ్చారో వాళ్ళతో పాటు ఇంగ్లాండ్ అభిమానులు, ఇంగ్లాండ్కి సంబంధించిన సపోర్టర్స్ కూడా వచ్చారు. సో ఈరోజు మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో స్టేడియం లోపల అయితే ఇది మొట్టమొదటిసారిగా క్రికెట్ మ్యాచ్ ఆడిన ఫోటో అది. సో అది గ్యాలరీలో పెట్టారు. మ్యూజియం అయితే చాలా బాగుంది. మ్యూజియం లోపల చాలా క్రికెట్కి సంబంధించిన అన్ని విశేషాలు ఇక్కడ పెట్టారు. సో మీరు చూస్తే కూడా ఒకప్పుడు వాళ్ళు వాడిన గ్లౌజ్ కానీ, ప్యాడ్స్ కానీ, బ్యాట్లు, ద ఫస్ట్ క్రికెట్ చూడండి, అది ఒకటి. ఇలా చూడండి, బ్యాట్లు ఒకప్పుడు క్రికెట్ బ్యాట్లు అలా ఉండేటివి. ఎందుకంటే క్రికెట్ ఇంగ్లాండ్లోనే పుట్టింది. సో ఇంగ్లాండ్ నేషనల్ గేమ్ కూడా క్రికెటే. సో అందుకే వాళ్ళు ఈ గ్యాలరీలో క్రికెట్ సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఈ మ్యూజియంలో పెట్టారు. సో ఇక్కడ చూస్తే డిఫరెంట్ క్రికెట్ బ్యాట్స్, క్రికెట్ బాల్స్, క్రికెట్ పూర్వోత్తరాలు మొత్తం చరిత్ర అంతా కూడా ఈ మ్యూజియంలో ఉంది. లార్డ్స్ అందుకే చాలా ఫేమస్. మ్యూజియంలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు ఇక్కడ ఫస్ట్ యూజ్ చేసిన క్రికెట్ బ్యాట్ కూడా చూపిస్తుంది. సో 2 ఫ్లోర్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక మనకి క్రికెట్ బ్యాట్ కనిపిస్తుంది కదా, ఇదే మొట్టమొదటి క్రికెట్ బ్యాట్. క్రికెట్ చరిత్రలో వాడిన మొట్టమొదటి క్రికెట్ బ్యాట్. ఆ తర్వాత ఇక్కడ క్రికెట్ సమ్ క్యాప్టెన్ ఫోటో ఉంది, పాతకాలం. ఆ తర్వాత ఒకప్పుడు క్రికెట్ మ్యాచెస్ ఫిక్చర్స్ ఎలా ఉండే అనేది ఇక్కడ పేపర్లో ఉంది. ఇది మన థర్డ్ ఎంపైర్ స్పీకర్లో మాట్లాడే ఒకప్పుడు వాడే టెలిఫోన్. ఆ తర్వాత ఈ లార్డ్స్ మైదానంలో జరిగిన డిఫరెంట్ మ్యాచెస్, వాటి ట్రోఫీస్, వాటి వివరాలు, వాటి కప్స్ అన్నీ కూడా ఈ డిస్ప్లేలో చూడొచ్చు. డిఫరెంట్ ట్రోఫీ కప్స్ అయితే పెట్టారు. సో అవన్నీ కూడా చాలా కాలం పాతవి. అలా మన గంగూలీ షర్ట్, జెర్సీ, డిఫరెంట్ ప్లేయర్స్ షర్ట్స్. సో వాళ్ళ ఇక్కడ మ్యూజియంలో ఇది చూడండి, ఇక్కడ గ్లౌస్ కానీ, ఆ షూస్ కూడా విరాట్ కోహ్లీ షూస్. ఇక్కడ సౌరవ్ గంగూలీ జెర్సీ ఉంది. మీ అందరికీ తెలుసు, క్రికెట్లో ఒకసారి గంగూలీ కూడా షర్ట్ తీసి ఆడాడు, అది ఇది మైదానంలో. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మొట్టమొదటి క్రికెట్ టీం, ఇండియన్ క్రికెట్ టీం అక్కడ. సో అలాగే ఇంగ్లాండ్ క్రికెట్ టీం 1930s 1950sలో అప్పటివి ఫోటోలు ఇవన్నీ. సో అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి, మనకు తెలుసు కదా, మనం పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు. సో ఇక్కడ ఈ బాల్ చూడండి, బాల్ కూడా ఫ్రమ్ 1926-27 టైంలో వాడిన బాల్ అది. సో క్రికెట్ అనేది మనకు ఇంగ్లీష్ వాళ్ళ ద్వారానే వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియన్ జిమ్ఖానా గ్రౌండ్. సో దానికి సంబంధించిన మెమరీ ఫొటోస్ అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు డిస్ప్లేలో పెట్టారు. బ్యాట్లు చూడండి, ఇప్పుడు బ్యాట్కి ఎంత డిఫరెన్స్ ఉందో అది. సో ఇక్కడ చూడండి, మన సునీల్ గవాస్కర్
సంబంధించింది న్యూ హీరోస్, మన లిటిల్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, క్రికెట్ గాడ్, ఆయన జెర్సీ, ఆయన సైన్ చేసిన జెర్సీ. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా లార్డ్స్ ఈ మ్యూజియంలో అయితే చాలా బాగా డిస్ప్లేలో పెట్టారు. అవన్నీ చూస్తూ అలా ముందుకెళ్ళినాక ఇక్కడ చూడండి, ఇది యాషెస్ గురించి, అంటే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతుంటాయి, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్లో అయితే వాళ్ళు పెట్టారు. సో అసలు యాషెస్ సిరీస్ ఎలా స్టార్ట్ అయింది అనేది, ఈ బ్యాటే మనకి మొట్టమొదటి క్రికెట్ ప్రీ హిస్టరీలో వాడిన బ్యాట్ అది. సో దాని తర్వాత నేను స్టేడియంకి వెళ్ళాను, మ్యాచ్ అయితే చూడడం జరిగింది, ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఓడిఐ మ్యాచ్. ఆ రోజు ఇంగ్లాండ్ మన వాళ్ళని చితకబాదారు. ఇంతవరకు ఎప్పుడు అంత భారీ స్కోర్ అయితే నమోదు చేయలేదు ఓడిఐలో, 385 కొట్టారు. మన వాళ్ళు చాలా కష్టపడ్డారు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అయితే బాగానే కష్టపడ్డారు ఆ స్కోర్ ఛేదించడానికి. బట్ మా దురదృష్టవశాత్తు ఆ రోజు మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. వెదర్ అయితే చాలా ఎండగా ఉంది. ఇంకా కీప్ వాచింగ్ దిస్ మై నైన్ మూవీస్. ప్లీజ్ లైక్, షేర్.